హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. అసలు ఎండలు ఎంతలా కాస్తున్నాయండి, అలాంటిది ఏంటి ఇంత కూల్ క్లైమేట్ అనుకుంటున్నారా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు 4:30 నుంచి ఫుల్ వర్షం పడుతుందండి. ఉరుములు మెరుపులు అండ్ పెద్ద వర్షం అనమాట. నేను మా వారు మేడ మీదకి వచ్చాము. 5:30 అలా అయింది ఇప్పుడు టైము. సో మేడ మీదకి వచ్చి చూస్తే ఇంకేంటి అసలు మేడ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది అని చూస్తే ఫుల్ స్విమ్మింగ్ పూల్లా ఉంది. ఇంకా అక్కడ బ్లాక్ అయిపోతుంది కదండి, ఆకులు అవి గాలికి ఎగురుతాయి కదా, అండ్ అక్కడ మొక్కలు కూడా ఉంటాయి కదా, వాటి ఆకులు అవి ఉంటాయి కదా, చెత్త అది బ్లాక్ అయిపోతే అది తీసి వాటర్ వెళ్ళే వరకు ఉన్నామన్నమాట నేను మా హస్బెండ్. అండ్ చూసారా క్లైమేట్ అసలు మార్నింగ్ 5:30కి ఎంత సూపర్గా ఉందో అసలు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. కొంతసేపు అక్కడ కూర్చున్నాం కూడాను, చైర్స్ వేసుకొని కూర్చొని వచ్చేసాం అనమాట. కానీ కొంచెం నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే మొక్కలు బాగా ఎండిపోయండి మొన్న వర్షాలకి. ఇప్పుడు ఇంకా మొక్కలు హ్యాపీగా మంచిగా గ్రోత్ అవుతాయని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక 15 మినిట్స్ కూర్చొని కిందకి వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా ఫుల్ వర్షం అండి, అసలు ఎక్కడ వర్షం అనేది తగ్గలేదు. అండ్ కిందకు వచ్చిన తర్వాత మన రెగ్యులర్ పనులు ఉంటాయి కదండి, ఇంకా రొటీన్ అంతా. అండ్ ఇల్లంతా ఊడ్చేసి అండ్ మాప్ పెట్టేసి నేను పూజ అన్ని నా పనులన్నీ చేసుకొని నేను ఇంకా కిచెన్లోకి వచ్చాను. సో డ్రై ఫ్రూట్ షేక్ తాగుతాం కదా, సో అది నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇంకా లేగలేదు, నిద్ర లేవలేదు అనమాట. కూల్గా ఉంది కదా పడుకున్నారు. సో వాళ్ళు ఎందుకులే నిద్ర లేపటం అని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి పడుకొని ఇచ్చాను అనమాట. సో మా హస్బెండ్ పేపర్ చదువుకుంటున్నారు అండ్ నేను ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతున్నారు. నేను నా పనులు స్టార్ట్ చేశాను. సో మిల్క్ షేక్ చేసేసాను అనమాట, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. సో ఇది ఇద్దరిమీ తాగేసాము. తాగిన తర్వాత ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే నేను కొంచెం ఆవకాయ పెడదామని అనుకుంటున్నానండి. సో ఆవకాయ అనేసరికి వర్షం వచ్చేసింది. ఇంకెలా ఉంటుందో ఆవకాయ చూడాలి. అంటే యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను, ప్రిపేర్ అయ్యాను అనమాట. ఈరోజు మార్నింగ్ లేచి ఎర్లీగా పనులన్నీ చేసేసుకొని ముక్కలు కొట్టించి తెచ్చేసి ఆవకాయ పెట్టేద్దామని. కాకపోతే ఆవకాయ ఏంటంటే ముక్కలు తెచ్చిన వెంటనే పెట్టేయాలి కదా, అవి ఎక్కువసేపు వండకూడదు కదా. అలా ఉంటే మళ్ళీ పచ్చిగా త్వరగా పెట్టేయాలని అంటారు, పాడవుతాయని. సో నేను అందుకని ఆవకాయ పెడదామని డిసైడ్ అయ్యాను. సో ఇంకా షేక్ తాగేసిన తర్వాత వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా వారు ఆఫీస్కి బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి కుకింగ్ స్టార్ట్ చేసి అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఆవకాయ పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ నేను వంట చేసేస్తున్నానండి. అండ్ ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అసలు మొన్నటి వరకు అసలు ఎలా ఉండేవండి ఎండలు, అసలు మార్నింగ్ 6 o'clockకే ఫుల్ అసలు కిచెన్లోనే ఉండలేకపోయే వాళ్ళమి. నార్మల్గానే ఊరుకునే చెమటలు పట్టేసేవన్నమాట. అలాంటిది ఈరోజు చాలా రిలాక్స్డ్గా ఉంది కిచెన్లో, అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మంచిగా పెద్ద వర్షం పడింది కదా, చాలా కూల్గా ఉంది. సో నేను ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తే ఆ పని అయిపోతుంది కదా. సో ఇంకా పిల్లల్ని అయితే నేను ఇంకా లేపలేదండి, సర్లే వాళ్ళు పడుకున్నారు కదా అని ఉంచేసాను. మరి చూడాలి వాళ్ళు ఎప్పుడు లేస్తారో. అండ్ అలాగే చిన్న పని ఒకటి ఉందండి, బయటికి వెళ్ళాలి ఈవినింగ్, అంటే మా వారు వచ్చిన తర్వాతే. సో అందుకని ఈరోజు ఇంక అన్నీ రెడీగా పెట్టేస్తున్నాను అనమాట, అన్నీ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే కొంచెం పనులు అవ్వండి, అంటే లైక్ వాళ్ళేమీ ఇబ్బంది పెట్టరు, కానీ ఇంకా వాళ్ళతో అలా మాట్లాడమంటారు, ఏదో ఒకటి చేయమంటారు, ఏదో వినమంటారు. సో నేను అందుకే మోస్ట్లీ వాళ్ళు లేకముందే నేను పనులన్నీ మోస్ట్లీ కానిచ్చేస్తాను అనమాట. తర్వాత వాళ్ళతో ఇంకెలాగో మాట్లాడటం అది ఉంటుంది కదా అని. వాళ్ళు లేచారంటే ఇంక నా చుట్టూనే తిరుగుతారు. ఇంకా అందుకని నేను త్వరగా పని చేసేస్తున్నాను. సమ్మర్ కదండి, సో అందుకే కొంతసేపు వాళ్ళు పడుకొని లేరని చెప్పేసి వదిలేసాను. ఇదిగో నేను ఇలా చెప్పే లోపే మా పెద్దోడు లేచాడు అనమాట. హ్యాపీ బాబు లేచి వచ్చాడు, మమ్మీ ఏం చేస్తున్నా అని. సో చెప్పాను అనమాట, గుత్తొంకాయ కర్రీ అంటే యాక్చువల్లీ వీళ్ళు అస్సలు వంకాయ తినరండి, అస్సలు మా వారు తినరు అండ్ మా పిల్లలు కూడా తినరు, కానీ గుత్తొంకాయ మాత్రం తింటారనమాట. సో ఎప్పుడు వంకాయ తెచ్చినా వాళ్ళ కోసమని నేను గుత్తొంకాయ రెడీ చేసి పెడతాను అనమాట. సో ఇంకా వాళ్ళకి గుత్తొంకాయని వాళ్ళు మసాలా బ్రింజాల్ అంటారు. మసాలా బ్రింజాల్ అంటే ఇంకా వాళ్ళకి ఫుల్ ఖుషి అనమాట. అమ్మ హ్యాపీ ఈరోజు పోన్లే మమ్మీ నార్మల్ వంకాయ. ఒక్కొక్కసారి నేను చేసి బలవంతంగా పెడతానండి, కానీ అస్సలు తినరు, చుక్కలు చూపిస్తారు నాకు. సో ఇంకా వాళ్ళకి ఫుల్ హ్యాపీ అనమాట, మమ్మీ ఈరోజు మసాలా బ్రింజాల్ చేస్తుందిలే, బలవంత పెట్టదులే అని.
సో మొఖం వెలిగిపోతుందనమాట. "ఏం చేస్తున్నావు మమ్మీ" అని వచ్చి అడిగాడు. నేను జోక్‌గా కర్రీ చేస్తున్నాను అంటే, "ఆ! కర్రీయా నేను తినను" అన్నాడు. సో మసాలా బ్రింజాల్ అనగానే మొఖం వెలిగిపోయింది. ఇంక వెళ్ళిపోయాడు. ఇంక మేము లంచ్ అది అన్నీ చేసేసిన తర్వాత నేను మార్కెట్‌కి వెళ్ళి మామిడికాయ ముక్కలు కొట్టించడానికి వెళ్ళాననమాట. సో పిల్లలకి పెట్టేసి. సో చాలా ఎక్కువ మంది కొట్టిస్తున్నారండి మ్యాంగో మార్కెట్‌లో. ఇంకా ఖాళీ లేదు. బట్ ఎనీహౌ అయిపోయిందనమాట. కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ అయిపోయింది. కానీ నేను ఇక్కడ కొంచెం కొంచెంగానే పెడుతున్నానండి. తీపావకాయ అండ్ కారం ఆవకాయ పెడదాం అనుకున్నాను. తీపావకాయ అంటే అదే బెల్లం ఆవకాయ అంటారు కదా అది. సో నేను కొద్ది కొద్దిగా కొట్టించి తీసుకొచ్చాను కాయలు. ఎక్కువేం పెట్టట్లేదనమాట. సో చాలు నాకు తెలిసి ఇది మ్యాక్సిమం సరిపోతుంది. సో నేను ఆవకాయ పెడదామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకొని పెట్టాను. యాక్చువల్గా ఆవకాయ పెట్టాలనుకుంటే మనం ముందుగానే లైక్ మిక్సింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, డ్రై ఐటమ్స్ లైక్ కారం, ఆయిల్, ఆవపిండి, ఉప్పు, ఇవన్నీ సాల్ట్, ఇవన్నీ మనం ముందుగా రెడీ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళి వచ్చేసామనుకోండి మార్కెట్కి మొక్కలు తెచ్చేసుకుంటే ఇంకా హ్యాపీగా రాగానే కలిపేసుకోవచ్చు అనమాట. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసుకొని చెయ్యాలి. చూడండి నేను ఇలా ఆవకాయ కలుపుతుంటే వచ్చాడనమాట మా హ్యాపీ బాబు. ఇంకా ఏదో ఒక పనిలో వస్తారండి ఇద్దరు అలాంటి వాళ్ళే. ఇంకా మా చిన్నోడు లేవలేదు, లేటుగా లేచాడు కదా, అందుకని ఇంకా అలా ఉన్నాడనమాట. ఏదో మూడ్లో ఉన్నాడు, అలా కూర్చున్నాడు, ఆడుకుంటున్నాడు. సో చాలా అంటే చాలా ఇష్టం అండి మా పెద్దోడికి. నాకు ఆవకాయ ఇష్టం, కారం ఆవకాయ అంటారు కదా అది. మా పొందు బాబుకిని మా వారికినేమో బెల్లం ఆవకాయ ఇష్టం అనమాట. సో నేను 2 ఆవకాయలు పెట్టాల్సి వచ్చింది. ఫ్యామిలీలో డిఫరెంట్గా ఉంటుంది కదండి టేస్ట్. సో వీళ్ళకి అది, మాకేమో అదనమాట. సో బెల్లం ఆవకాయ ఎక్కువ పెట్టాను మా పిల్లలిద్దరికి. మా హస్బెండ్ మా చిన్నోడు బాగా తింటారని. చూసారా నేను ఇక్కడ చేస్తుంటే దాన్ని ఒక కదిపేస్తున్నాడు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు అనమాట. అలా ఉంచినా అంటే వినట్లేదు. వచ్చి ఏదో అలా ఇది ఎలా చేస్తారు, ఇది దేనికి, అది ఎందుకు వేయాలి, ఇందులో ఎందుకు వేయలేదు అని వాళ్ళ బుర్ర తింటున్నాడు అనమాట. మొత్తానికి ఆవకాయ అయితే నేను పెట్టేశాను. చూడాలి ఈ ఆవకాయ ఎన్ని రోజులు వస్తుందో, ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. సో ఫైనల్గా ఆవకాయ అయితే అయిపోయింది. ఇది పెట్టేసరికి నాకు ఆల్మోస్ట్ 3 or 4 అయింది టైము. సో ఆవకాయ పెట్టేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్ళాలని చెప్పాను కదండి, మా వారి కోసం వెయిటింగ్. సో అతను వస్తే బయటికి వెళ్దామని రెడీ అయ్యాము. సో చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఇది. సో మా వారు వచ్చారండి. సర్ప్రైజ్ ఏంటంటే అతనికి లైక్ ఉంటుంది కదా, బెస్ట్ ఎంప్లాయీ ఆర్ ఆ మంత్ బాగా అంటే ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అని అలా ఇస్తారు కదా వర్క్ బట్టి. సో అలా మా వారికి ఒక చిన్న ప్రెజెంటేషన్ వచ్చిందనమాట. అదేంటంటే పిజియన్ రైస్ కుక్కర్. అదేంటని చాలా ఎక్సైట్మెంట్గా నేను చూశాను. ఇంకా మా పిల్లలు ఉన్నారంటే గిఫ్ట్ అంటే చాలండి, అసలు వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండలేరు. ఇంకా అసలు వెంటనే ఇంకా స్టార్ట్ చేసి నేనంటే నేను కొట్టుకున్నారనమాట. మొత్తానికి ఓపెన్ చేసేసారు. సో ఇది పిజియన్ అనమాట. 2 లీటర్ 2.53 ఐడియా లేదు సరిగ్గా, కానీ ప్రెషర్ కుక్కర్ ఇచ్చారు. ఓకే మంచిదేలే, కిచెన్ నీడ్ ఐటమే ఇచ్చారులే అని అనుకున్నాను అనమాట. 3 లీటర్, సారీ 3 లీటర్ అనమాట. సో ఈవినింగ్ మేము మాకు సిస్టమ్ టేబుల్ ఒకటి తీసుకుందామని, అండ్ ఒకటేమో పరుపు అంటారు కదా అది తీసుకుందామని వెళ్ళామన్నమాట. సో ఈ 2 తీసుకొని వచ్చేసాము. ఇది మ్యాట్రెస్ ఎందుకంటే కొంచెం మంచం సరిపోవట్లేదు అనమాట, అందుకని సపరేట్గా వేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము. సో ఈ సిస్టమ్ టేబుల్ తీసుకున్నాం అనమాట. ఇంక ఈ రెండిట్లో ఇది చూసాం కానీ ఇది నాకు నచ్చలేదు, అండ్ ప్లెయిన్దే తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.